ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన పవిత్రమైన సుచరిత్ర కలిగిన నామంలో ఈ ఆరాధనకి కూడి వచ్చిన మీకందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దైవ సందేశంలోనికి వెళదాం. ఇరవై 29వ కీర్తన 11వ వాక్యం. 29వ కీర్తన 11వ వాక్యం. కొంచెం షార్ప్ పెట్టండి. 29వ కీర్తన 11. బేస్ ఒక పాయింట్ తగ్గించేసి. దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి రవి గారు, చదవండి. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. 68వ కీర్తన 28వ వాక్యం. Psalms 68 verse 28. Already appointed. నీ దేవుడైన యెహోవా నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యంలో ఉన్న చివరి భాగం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యంలో ఉన్న 2వ భాగం. పై మాట కూడా చదవాలిగా. తాను నియమించిన రాజుకు బలం అనుగ్రహిస్తారు, తాను అభిషేకించిన వానికి అధిక బలాన్ని అనుగ్రహిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. 18వ కీర్తన 32వ వాక్యం. నాకు బలము ధరింపచేయువాడు, నాకు బలము కలుగ చేయువాడు ఆయనే. తలల పైకెత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. 4 వాక్య భాగాలు చదువుకున్నాం. ఒక చోట యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. మరొక చోట నీ దేవుడైన యెహోవా నీకు బలము కలుగా నియమించి ఉన్నారు. మరొక చోట తాను నియమించిన రాజుకి బలమును, అభిషేకించిన వానికి అధిక బలమును అనుగ్రహిస్తారు. ఇక్కడ దావీదు అంటారు, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, ఆయనే, ఆయనే. బలం, బలం. అసలు ఎందుకు ఈ బలం? ఎందుకు ఈ బలం? యేసు ప్రభు అంటారు, ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనంగా ఉంది. ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనంగా ఉంది. శరీరం బలహీనంగా మారిపోవడానికి కారణం ఏంటంటే, సైకలాజికల్గా ఒక వ్యక్తి మానసికంగా కృంగిపోతే ఆ పర్యవసానం శరీరం మీద పడిపోతుంది. అందుకే రాజు అడుగుతున్నారు, నెహెమ్యా నువ్వేదో బాధగా ఉన్నట్టున్నావు, దిగులుగా ఉన్నట్టున్నావు, ఏదో కొంచెం వీక్గా ఉన్నట్టున్నావు. అబ్బే అట్లా ఏం లేదండి, బాగానే ఉన్నాను. కాదు కాదు, సంథింగ్. నెహెమ్యా మానసికంగా కృంగిపోయేసరికి దాని పర్యవసానం బాడీలో కనిపించేస్తుంది. ముఖం పీక్కుపోవడం, కండ్లు గుంటలు పడిపోవడం, బాడీ కాస్త షింక్ అయిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. దేవుని వాక్యం అంటుంది, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తారు. ఈ ఆరాధన ముగింపులో కొన్ని సందర్భాల్లో వాక్యం చెప్తూ ఉండగానే దేవుడు అనేకుల్ని బలపరచబోతూ ఉన్నారు. ముగింపులో దిస్ కార్నర్ టు దిస్ కార్నర్ కూడి వచ్చిన వాళ్ళందరినీ ఆరాధనలో నా దేవుడు బలపరచునుగాక, బలము అనుగ్రహించునుగాక.
అభిషేకించబడిన వాళ్ళకి అధిక బలమును దేవుడు అనుగ్రహించునుగాక. ఎందుకు బలం? ఎందుకు బలం? యేసు ప్రభు అంటారు, ఒకడు ఒక గోపురాన్ని కట్టగోరిన ఎడల, ఒకడు ఒక ఇంటిని కట్టగోరిన ఎడల ఒక చోట కూర్చొని తన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో చూసుకొని తగులుబడి ఇంకెంత కావాల్సి వస్తుందో చూసుకొని అప్పుడు దిగాలి. ఒకడు గోపురమును పూర్తి చేయాలి మీరు. ఒకడు గోపురాన్ని కట్ట కోరిక. We have great ambitions, abilities. మనకు గొప్ప గొప్ప సంకల్పాలు, గొప్ప గొప్ప కోరికలు, గొప్ప గొప్ప ఆశయాలు ఉంటాయి. ఒకడు గోపురము కట్ట కోరిక, గుండెల్లో గొప్ప కోరిక. మంచి ఇల్లు కట్టాలి, మంచి సంఘాన్ని కట్టాలి, మంచి కారు కొనాలి. కోరిక అయితే ఉంది, కానీ తగినంత ఫినాన్షియల్ స్ట్రెంగ్త్, ఆర్థికంగా బలం లేక కొన్ని సందర్భాల్లో మనకు ఆలోచనలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, కానీ తగినంత బలం లేక ఎయిదర్ ఫినాన్షియల్, ఎయిదర్ బాడీలీ, ఎయిదర్ మెంటల్లీ, మానసికంగానైనా శారీరకంగానైనా ఆర్థికంగానైనా పలుకుబడి విషయంలోనైనా బలము లేక అపజయాల పాలైపోతూ ఉంటాం. యేసు ప్రభు చెప్పిన మాటలే కొన్ని మాటలు నేను మీకు తెలియపరుస్తాను. మరో చోట రాయబడిన మాట, ఒక ఇల్లాలు రాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి జరిగిన అనర్థాన్ని గురించి చెప్పింది. అక్కడ వెంటనే రాజు అంటారు, పిల్లలు పుట్టవచ్చారు కానీ కనేందుకు బలము లేక. అంటే జయ జీవితాన్ని పొందడానికి అన్ని అనుభవాలు సమకూడే, ఇక జయాన్ని అనుభవిద్దాం అనుకునేసరికి అనుభవించే కెపాసిటీ లేక, ఎబిలిటీ లేక. గర్భం ధరించడం అనేది మహాభాగ్యం. గర్భం ధరించిన తర్వాత 3వ నెల లేకపోతే 4వ నెలలో చాలామంది చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఏమైందమ్మా? అమ్మాయి గర్భం ధరించింది అనుకున్నాం, కానీ అబార్షన్ అయిపోయింది. గర్భం ధరించడమే మహాభాగ్యం అనుకుంటే 3వ నెలలో అబార్షన్ అయిపోవడం, 4వ నెలలో అబార్షన్ అయిపోవడం, లేకపోతే 7వ నెలలో బిడ్డ సంథింగ్. 9 నెలలు ఒక తల్లి బిడ్డని మోస్తూ కనే సమయంలో బలం లేకపోతే, శక్తి లేకపోతే ఎంత దయనీయం భరిస్తుంది. ఆ బిడ్డను చూసుకున్న తర్వాత తాను పడిన కష్టాన్నంతా, తాను పడిన శ్రమంతా, తాను పడిన దుఃఖాన్నంతా మర్చిపోయి సంతోషిస్తుందని యేసు ప్రభు చెప్పారు. కానీ పిల్లలు పుట్టవచ్చారు, జయ జీవితాన్ని అనుభవించడానికి అన్ని ఆస్కారాలు సమస్తం సమకూడే, బట్ నిక్ ఆఫ్ ది మూమెంట్లో ఫెయిల్యూర్. అందుకే దేవుని వాక్యం అంటుంది, యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించునుగాక. దావీదు అంటారు, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే గనుక నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారాలు దాటుతాను. యుద్ధానికి నా చీలమండలాలు బలపరిచిన వాడు ఆయనే, నా వ్రేళ్లకు పోరాటాన్ని యుద్ధాన్ని నేర్పిన వాడు ఆయనే, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే. యుద్ధమునకు వెళ్ళినప్పుడు ప్రాకారాలు దాటేందుకు శక్తిని బలాన్ని దయచేయువాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, లోకములో మనల్ని బలపరచడానికి వాళ్ళని ఉంటాయి. ఆర్థికంగా బలపరిచే వాళ్ళు కొంతమంది అయితే, తేనెలో నానబెట్టిన జీడిపప్పులు, పిస్తా పప్పులు ఇచ్చి పాస్టర్ గారు మీరు బలం పొందుకోండి అని బలాన్ని పొందుకోమని చెప్పేవాళ్ళు మరికొంతమంది అయితే, ఆలోచనలు అనుగ్రహించి మనం ఎప్పుడైనా కృంగిపోతున్నప్పుడు మనం బలపరిచేవాళ్ళు కొంతమంది అయితే, అధికారులు నాయకుల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అనుగ్రహించి మనల్ని బలపరిచేవాళ్ళు కొందరైతే, పౌలు అంటారు
నన్ను బలపరచు వాని యందు నేను. అది మనీ మేక్స్ మెనీ థింగ్స్, మనీ మేక్స్ మెనీ థింగ్స్, నాట్ ఎవ్రీథింగ్. డబ్బు అనేకమైనవి చేయడానికి దోహదపడుతుంది. భోజనం అనేకమైనవి చేయడానికి పనికొస్తుంది. కానీ దేవుని ద్వారా కలిగే బలం ద్వారా మాత్రం అన్నీ చేయడానికి దేవుడు బలం ఇస్తారు. హల్లెలూయా. అన్నీ 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 దేవునికే మహిమ కలుగును గాక. క్లుప్తంగా కొన్ని మాటలు. పరిశుద్ధ గ్రంథంలో మన పితరులు పొందుకున్న బలం, వాళ్ళు ఆ బలాన్ని ఎందుకు పొందుకున్నారు, ఎందుకొరకు వాటిని సద్వినియోగపరుచుకున్నారో చెప్తే ముందు ఒక చిన్న విషయం. శాంసన్ బహుబలవంతుడు, కానీ జ్ఞానం లేదు. శాంసన్ బహుజ్ఞాని, అనంత జ్ఞాని, కానీ శారీరకంగా శరీరేచ్ఛల్ని జయించలేరు. ఒకతనికి బాడీ, ఇంకొకతనికి బ్రెయిన్. బాడీ ఉన్న వ్యక్తికి బ్రెయిన్ లేదు, బ్రెయిన్ ఉన్న వ్యక్తి శరీర సంబంధమైన కోరికల్ని జయించలేకపోయాడు. ఇవి రెండు లేకపోయినా ఇబ్బంది. మొదటగా చెప్తున్నాను, దేవుడు తన ప్రజలకు బలము అనుగ్రహించును. ఈ ఆరాధన ముగించిన తర్వాత మీరు క్రొవ్విన దూడల గంతులు వేసినట్లుగా బలమును పొందుకొని ఇక్కడి నుంచి బయలుదేరి వెళుదురుగాక. అలాగున నా దేవుడు ఒక్కొక్కరిని అధిక బలము చేత బలపరచును గాక. ఫస్ట్ వన్ యెహోషువ గ్రంథం 14. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11, 12 వాక్యాలు. జాషువా 14, 11 and 12. మోషే నన్ను పంపించినప్పుడు నాకు ఎంత బలముందో నేటి వరకు నాకు అంతే బలముంది. యుద్ధం చేయడానికి కానీ, వచ్చుచు పోవచ్చు ఉండుటకు కానీ నాకు అప్పుడు ఎంత బలముందో, 40 సంవత్సరాల వయసు అప్పుడు నాకు ఎంత బలముందో ఇప్పటికీ నాకు అంతే బలం ఉంది. కనుక అనాకీలతో యుద్ధం చేయడానికి కానీ, కొండలు ఎక్కడానికి కానీ, దిగడానికి కానీ, లోయల్లోకి వెళ్ళడానికి కానీ, పైకి రావడానికి కానీ, వెళ్ళడానికి కానీ, రావడానికి కానీ, యుద్ధం చేయడానికి కానీ, రావడానికి కానీ నాకు అప్పుడు ఎంత బలముందో ఇప్పుడు అంతే బలము ఉంది. హల్లెలూయా. యెహోషువ, కాలేబు వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన డిస్కర్షన్, సుదీర్ఘ సంభాషణ. తలల పైకెత్తి నన్ను జాగ్రత్తగా గమనించండి. మోషే ఒకసారి అంటే సంఖ్యాకాండంలో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసారు వాళ్ళు. పాలు తేనె ప్రవహించే దేశానికి దగ్గరలో ఉన్నారు, మోయాబ్ మైదానంలో. మోషే 12 మంది గోత్రకర్తల పెద్దల్ని పిలిపించి, మీరు ఆ దేశానికి వెళ్ళండి, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది, వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంది, వాళ్ళ భోజనాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇండ్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ శాస్త్రాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క జీవన శైలి అంతా మీరు జాగ్రత్తగా తెలుసుకురమ్మన్నారు మోషే. 12 మంది బయలుదేరేటప్పుడు ఈ కాలేబు, యెహోషువ ప్రతి అడుగులో స్తోత్రం 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 అంటూ నడుస్తున్నారు. ఈ 10 మంది అంటారు, అరే మీరు స్తోత్రం 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 అంటూ వస్తే వాళ్ళు మనల్ని గుర్తట్టేస్తారు, మనల్ని చంపేస్తారు, మనం వేగు చూడడానికి వచ్చామని. మీరు అలా చెప్పకూడదు. ఏమండి చెప్పకుండా ఉండలేకపోతున్నామండి, చెప్పాల్సి వస్తుందని అన్నారు వాళ్ళిద్దరు. అయితే ఓ పని చేయండి, మీరిద్దరు ఇలా వెళ్ళండి, మేము 10 మంది ఇలా వెళతాం, సరిగ్గా వారం తర్వాత మళ్ళీ ఇక్కడ కలుసుకొని 12 మంది కలిసి వెళ్దాం అన్నారు. వాళ్ళు అన్నారు, ఏమండి ఐక్యతకు విరోధంగా ఇద్దరు అటు 10 మంది ఇటు వెళ్తే బాగోదు కదండి, 12 మంది కలిసి చెప్పిన మాట వినండ్రా. మొత్తం మీద వాళ్ళు అటు వెళ్ళారు, వీళ్ళు ఇటు వెళ్ళి వచ్చి కలుసుకున్నారు. ఆ రోజు జరిగిన నేపథ్యం
10 మంది వచ్చి దేవుని ప్రజలందరి మనస్సులు కృంగిపోయేటట్లు చేశారు. వాళ్ళు అధైర్యపడిపోవడమే కాదు సుమా, అందరూ రాళ్ళు తీసుకున్నారు మోషేని కొట్టి చంపేద్దామని. అప్పుడు కాలేబు యెహోషువ జనులను నిమ్మలపరిచి చూసింది చూసినట్లుగా ఎవ్వరికి భయపడకుండా కాలేబు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. అప్పుడు మోషే జాగ్రత్తగా ఆలకించి, పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టక మునిపే నేను చనిపోతాను, అందుకని జాషువా ఇలా రా, ఇదిగో రూబేను గోత్రీకులకి పలానా చోట ఇవ్వు, షిమ్యోను గోత్రీకులకి పలానా చోట, ఇషాకారు పలానా చోట, ఆషేరు పలానా చోట, జబూలూను, నఫ్తాలి, ఎఫ్రాయిం, మనష్షే, ఇంకొకడు వాడు వీడు, ఇగో ఈ దగ్గర పెట్టుకొని పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిన తర్వాత దీని ప్రకారం ఎవరి స్వాస్థ్యం వాళ్ళకి పంచమన్నారు దేవుడు. జాషువా కాలేబు ప్రక్కనే ఉన్నారు. అయిపోయింది. వీళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిపోయిన తర్వాత జాషువా ఆ కాగితాల ప్రకారం ఎవరి కాళ్ళకి, ఆ రూబేనీళ్ళు ఎక్కడ, ఇదిగో పలానా చోట నుంచి పలానా సరిహద్దు వరకు మీది, వెళ్ళండి పనిచేశాడు. కాలేబు అక్కడే నుంచొని ఉన్నాడు. జాషువా మరి నా స్వాస్థ్యం సంగతి ఏంటి? నీ స్వాస్థ్యం ఏంటి? నీ స్వాస్థ్యాన్ని గురించి తర్వాత చూద్దాంలే అన్నా. అంటే ఆ రోజు మోషే చెప్పారు కదా, నువ్వు ఉన్నావు కదా అక్కడ, నువ్వు నా ప్రక్కనే ఉన్నావు కదా, ఇప్పుడు ఏం మాట మారుస్తున్నావు ఏంటి, ఇదేంటి, ఎందుకు చెప్పారు కదా మోషే. నేను పోయిన వారం అంతా కువైట్లో ఉన్నాను, మీటింగ్స్కి వెళ్ళా. కువైట్లో వాక్యం చెప్పి ముగించిన తర్వాత ఎవరో నన్ను వచ్చి అడిగారు, ఏమండి పాస్టర్ గారు, ఏసన్న గారు వీలునామా ఎవరి పేరు మీద రాశారండి? వీలునామానా? వీలునామా రాయలేదు ఆయన. వీలునామా ఎందుకు రాస్తాడు? ఎవరి స్వాస్థ్యం అని? ఇది ఎవరిది? నాది కాదు, మీది, ఎవరిది కాదు, ఇది మీ అందరిది. మీరందరూ తీసుకొచ్చిన కానుకలతో కొన్నవి చేస్తారు. వీలునామా రాయడానికి ఆయన ఎవరు, వీలునామా పుచ్చుకోవడానికి మేమెవరు, ఎవరు దీనికి అంటే ఈ వీలునామా లేదా అండి? ఉండదుగా. ఉండదని మాకు తెలుసుగానండి, ఎవడో చెప్పాడండి, వాడి చెవులో శేషం పోయిపోయావా, ఆ నోట్లో మట్టి కొట్టకపోయావా? పెద్ద టెన్షన్ జనానికి. కాలేబు అడుగుతారు, జాషువా ఏం మాట్లాడుతున్నావు జాషువా? ఆ రోజున నీవు కూడా ముఖస్థుతి కోసం చెప్తే ఏమన్నా అవుద్దేమో అని మౌనంగా ఉన్నావు. కాస్త ఆ చరిత్ర మీరు పైన చదివితే, నేను ఒక్కడనే ఆ దేశంలో చూసింది చూసినట్లుగా ఎవ్వరికి భయపడకుండా చెప్పాను నేను ఆ రోజున. ఆ రోజు మోషే ఏం చెప్పారు? హెబ్రోను ప్రాంతాన్ని కాలేబుకి ఇవ్వమని చెప్పారా లేదా? సరే చూద్దాం. ఓకే, నువ్వు ఇస్తావో ఇవ్వవో అది సెకండరీ. వన్ థింగ్ ఈజ్ సర్టన్, నువ్వు ఇవ్వకపోయినా అనాకీలతో యుద్ధం చేయడానికి అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉంది నాకు. యుద్ధానికి వెళ్ళడానికి, రావడానికి, కొండలు ఎక్కడానికి, లోయల్లో దిగడానికి పోరాట పటిమ అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉంది. చిన్న విషయాన్ని మీకు తెలియపరచాలి. కాలేబు, యెహోషువ వీళ్ళిద్దరూ క్లాస్మేట్లు, రూమ్మేట్లు, పళ్ళెం వీళ్ళిద్దరూ ఒకే మంచం, ఒకే కంచం, అన్నీ ఒకటే. కానీ యాషువ అంటారు, నాకు తెలియకుండా నువ్వు ఏమన్నా తిన్నావా? నాకేమో కోసాలు కదిలిపోయినాయి, నీకేమో అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉంది. నాకు తెలియకుండా బూస్ట్ తిన్నావా, హార్లిక్స్ తాగావా, గెమాక్షన్ తిన్నావా? గెమాక్షన్ కాదు, ఏంటది అక్క? ప్రోటీనిక్స్ అంటారు. ప్రత్యేకమైన వందనాలు అక్క ప్రోటీనిక్స్ తాగుతున్నట్టు ఉన్నాయి. నాకు తెలియకుండా ఏమైనా తిన్నావా, తాగావంట? నథింగ్. నాకు అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం? ఒకటి, ఫెయిత్ కన్ఫెషన్,
ఒకటి ఫెయిత్ కన్ఫెషన్, ఒకటి విశ్వాసపు ఒప్పుకోలు, 2 క్లెయిమ్ వాదించడం లేక యుద్ధం చేయడం. నా దేవుని ప్రియులారా, నిన్న 3 రోజుల పాటు నేను మోహన్ గారి సభలో ఉన్నప్పుడు మార్తతో యేసు ప్రభు చెప్తారు, మరియతో యేసు ప్రభు చెప్తారు, మీరు విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తారు. కోటో చప్పట్లు గట్టిగా. మీరు విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తారు. ఏం విశ్వసించాలి? అసలు విశ్వాసం అంటే ఏమిటి? నిరీక్షణ అంటే ఏమిటి? చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. విశ్వాసం వేరు, నిరీక్షణ వేరు. విశ్వాసం అంటే గతంలో జరిగిన వాస్తవాలు మనం నమ్మటం విశ్వాసం. గతంలో జరిగే నోవాహు, అబ్రహాము, దావీదు, మోషే, ఎస్తేరు, హన్నా, సో అండ్ సో గతంలో జరిగిన విషయాలు మనం నమ్మడం విశ్వాసం. నిరీక్షణ అంటే ఇంత క్రితం ఎప్పుడు జరగనిది ఇక మీదట జరగబోయేది నమ్మడమే నిరీక్షణ. ప్రస్తుత సందర్భాల్లో క్రైస్తవులు నిరీక్షించడానికి ఏమీ లేవు, ఒక్కటి తప్ప. ఆ ఒక్కటే యేసు ప్రభు రెండవ రాకడ. నిరీక్షణ అనే మాట ఈ ఒక్కదానికే వాడాలి. యేసు ప్రభు వస్తారని మేము నిరీక్షిస్తున్న శుభప్రదమైన నిరీక్షణతో ఉన్నాం. అయితే ఒకటి గమనించాలి, అబ్రహాము, శారమ్మలు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు వాళ్ళు నమ్మారట. మరి వాళ్ళు నిరీక్షణ అనే మాట ఎందుకు వాడారు అక్కడ చెప్తాను. ఆదాము మొదలుకొని అబ్రహాము వరకు సంతానం లేదు అనడానికి లేదు, అందరికీ పిల్లలు పుట్టున్నారు. సో వీళ్ళే ఫస్ట్ కపుల్. సంతానం లేని అనుభవం వీళ్ళకే కలిగింది కనుక వీళ్ళు నిరీక్షించాలి. ఇప్పుడు ఎవరైనా ఒక సహోదరికి సంతానం లేకపోతే దేవుడు నాకు ఇస్తాడని నిరీక్షిస్తున్నాను పాస్టర్ గారు అనకూడదు. విశ్వసిస్తున్నాను. ఎలా విశ్వసిస్తున్నామా? దేన్ని బట్టి విశ్వసిస్తున్నావమ్మా? అబ్రహాము, శారమ్మలకు దేవుడు చేశారు కదండి, హన్నాకి దేవుడు చేశారు కదండి, జకరియా, ఎలిజబెత్కి దేవుడు చేశారు కదండి, మా పక్కపేటలో మరియమ్మకి చేశాడు కదండి, ఆ వెనక వీధిలో ఎస్తేరమ్మకి చేశాడు కదండి, జరిగున్నాయి కనుక నేను విశ్వసిస్తున్నాను. యేసయ్య అంటారు, మార్తా, మరియా విశ్వసించండి, దేవుని మహిమను చూస్తారు. వాళ్ళు ఎలా విశ్వసించాలి? నాయీను విధవరాలు కొడుకుని లేపాడుగా యేసు ప్రభు, విశ్వసించాలి. యాయీరు కుమార్తెను లేపాడు కదా యేసు ప్రభు, విశ్వసించాలి. నా దేవుని ప్రియులారా, నాకు అప్పుడు ఎంత బలముందో ఇప్పుడు అంతే బలముందంటే ఎక్కడిది ఈ విశ్వాసం? ఏ విషయాలు విశ్వసించాలి మీరు? చదవండి అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 30 నుంచి అపోస్తుల కార్యం 16, 30, 31. బ్రదర్, సార్, డిఎస్పి గారు మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. చదవండి. విశ్వసించాల్సింది ఎవరు? ఎంతమంది విశ్వసిస్తే సరిపోద్ది? ఒక్కడండి. డిఎస్పి గారు మీరు విశ్వసించండి, అప్పుడు నీవును నీ ఇంటి వారును విశ్వసించండి. నెల తిరిగేలోపు, ఈరోజు తారీఖు ఎంతో గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చిన మీరందరూ ప్రభువుని విశ్వసించిన వాళ్ళేనా? ప్రభువుని విశ్వసించిన వారందరూ హల్లెలూయా అనండి. మీరు విశ్వసించండి, నెల తిరిగేలోపు నా దేవుడు మీ ఇంటి వారందరిని రక్షించబోతున్నారు. విశ్వసిస్తే దేవుని మహిమ కలిగిన కార్యాలు మీరు అనుభవిస్తారు. మీ కుటుంబాల్లో జరుగుతాయి.
జరుగుతాయి. మీరు విశ్వసించాలి, మీరు విశ్వసించాలి. మీరందరూ విశ్వసించే ఇక్కడికి వచ్చారు కనుక మీ రక్త సంబంధంలో ఎవరైనా రక్షణ లేకపోతే విశ్వసించండి, మీ ఇంటి వారందరూ రక్షించబడతారు. ఇది విశ్వాసం. మీరు ఒప్పుకోవాలి, నా ప్రభు నా ఇంటి వారందరిని రక్షించబోతున్నారు. కాలేబుకి ఎక్కడిది బలం? విశ్వాసపు ఒప్పుకోలు, విశ్వాసపు ఒప్పుకోలు. డిఎస్పితో చెప్పారు, నీవు విశ్వసించు, నీవును నీ ఇంటి వారును. ఎంతసేపట్లో రక్షించబడ్డారు వాళ్ళు? ఎంతసేపట్లో బాప్తిసాలు పొందారు? గంటన్నరలోనే వాక్యం చెప్పాడు. ఆ ఇంటి వాళ్ళందరికీ బాప్తిసాలు ఇచ్చేసారు ఆయన. నా మాట వినండి, విశ్వసించండి, విశ్వసించండి, విశ్వసించండి. దేవుని యొక్క మహిమ కలిగిన కార్యాలు మీరు అనుభవించుదురుగాక. ఏం విశ్వసించాలి? మీరు అనేకులకు అప్పిస్తారే కానీ అప్పు విశ్వసించాలి. కొన్ని విషయాలు చెప్తాను. అప్పులు చేయడం 2 రకాలు. ఒకటి, అత్యవసరం కోసం అప్పు చేయడం వేరు, ఆడంబరాల కోసం అప్పు చేయడం వేరు. అత్యవసరం కోసం అప్పు చేస్తే వాళ్ళని నేను క్షమిస్తాను, దేవుడు కూడా క్షమిస్తాడు. ఆడంబరాల కొరకు అప్పు చేశారనుకోండి, పొరపాటున దేవుడు క్షమించడు. అత్యవసరం అంటే భర్తకి హార్ట్ అటాక్ వచ్చింది, మీ దగ్గర పైసలు లేవు, భర్తను బ్రతికించుకోవాలి, డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 2 లక్షలు అప్పు ఇవ్వండి అంటే అది తప్పు కాదు. ఎందుకంటే అత్యవసరం నీ దగ్గర లేదు కనుక తర్వాత కట్టాలి. అలా కాదు, ఈ ఏప్రిల్ మే నెలలో పెళ్ళిళ్ళు చేసి ఉంటారుగా, ఇప్పుడు పెళ్ళి చేస్తున్నారు, మీ దగ్గర 3 లక్షలు ఉంటే 3 లక్షలతోనే చేయండి. ఆడంబరాలు 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 దేవుని వాక్యంలో రాయబడిన మాట, నీవు అనేకులకు అప్పిస్తావే కానీ వడ్డీ తీసుకో. అనేకులకు అప్పిస్తావే కానీ పొరపాటున అప్పు. దీన్ని విశ్వసిస్తే దేవుని కార్యాలు చూస్తాం. ఇంకో మాట చెప్తా, అప్పు చేసి దాన్ని తీర్చకపోతే వాడు మరణశిక్షకు పాత్రుడంట. మా కావచ్చు చెప్తాను, పాస్టర్ గారు ప్రార్థన చేయి, 30,000 రూపాయలు అప్పు, తిన్నాను వంట పట్టట్లే. మెడలో బంగారు దండ ఒకటి ఉంది, చేయను, దీని ఖరీదు ఎంత? 1,50,000 వస్తుంది. పనికి మాలిందానా, దీన్ని నమ్మి 30,000 రూపాయలు కట్టచ్చుగా. అక్కడ ఇద్దీదు కట్టే అవకాశం ఉన్న ఇద్దీదు. దుర్మార్గమైన మనిషి కాకపోతేనో అంటే ఆడవాళ్ళని తిడుతున్నా అనుకోండి, వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు. ఇది తీసేయచ్చు కదా, 1,50,000 అంట, 30,000కి అమ్మేసి మిగతా డబ్బులతో చిన్న దండ చేసుకో. అంతగా ఉండలేకపోతే, తట్టుకోలేకపోతే. విశ్వసించాలి, విశ్వసిస్తేనే దేవుని మహిమ కలిగిన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మొదట నీవు విశ్వసిస్తే నీవును నీ ఇంటి వారును నీవు అనేకులకు అప్పిస్తావే కానీ అప్పు. మూడవది దేవుడు తన మహిమ ఐశ్వర్యం ద్వారా మీ ప్రతి అవసరాన్ని తీరుస్తుంది. ప్రతి అవసరం ఇది విశ్వసించాలి. కాలేబు అంటారు, నాకు అప్పుడు ఎంత బలముందో అంటే, క్రైస్తవులు నా నాటికి ఏ బలం? ఒకప్పుడు బలం కోసం, ఒకప్పుడు నేను చదువుకుంటున్న రోజుల్లో మాకు ప్రశ్న ఉండేవి, గుర్రము ఏమి తినును? ఉలవలు తినును, ఉలవచారు తాగును. ఒక పాయింట్ మాకు. ఈ మధ్య మనం విజయవాడలో ఎక్కడో హోటల్కి వెళితే, ఏంటి ఈరోజు స్పెషల్ అంటే ఉలవచారు మేగడంట. ఉలవచారా? నాకు తెలిసి చిన్నప్పుడు గుర్రాలు ఉలవలు తింటున్నాయి, వాటి నోట్లో మట్టి కొట్టి ఉలవలు మనవాళ్ళు తినేస్తున్నారు. మరి గుర్రాలు ఏం తింటున్నాయో తెలియలా. వాటి నోట్లో మట్టి కొట్టి, వీటి నోట్లో మట్టి కొట్టి, వాటి నోట్లో కొట్టి వాటినే కొట్టుకొని చంపేసి తినేస్తున్న వాళ్ళండి. హల్లెలూయా. అప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పటికీ. ఎలా వచ్చింది బలం అంటే విశ్వాసం. మార్తా మరియలతో ప్రభు చెప్తారు, విశ్వసించండి, దేవుని మహిమను చూస్తారు.
మీరు కూడా విశ్వసించండి, దేవుని మహిమ కలిగిన కార్యాలు మీరు అనుభవిస్తారు. ప్రియులారా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలు, అంబుల పొదిలో దాచబడిన ఈటెల్లాంటి వాళ్ళు. ఈ వాక్యాన్ని మీరు విశ్వసిస్తే రాబోతున్న అకాడమిక్ ఇయర్లో, రాబోతున్న విద్యా సంవత్సరాల్లో మీ యవ్వన బిడ్డల యొక్క భవిష్యత్తును నా దేవుడు ఆశీర్వదించబోతున్నారు. మునుపటి సంవత్సరాల కంటే చరిత్రలు తిరగ రాసేటట్లుగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. రాజమండ్రి మందిరానికి వస్తుంది ఒక సహోదరి, షీలా, ప్రేమక్క వాళ్ళ అక్క కూతురు అన్న కూతురు షీలా, ప్రేమక్క వాళ్ళ అక్క కూతురు షీలా అని ఒక సహోదరి మా రాజమండ్రి మందిరానికి వస్తుంది. వాళ్ళ కొడుకు పేరు మౌజెస్ ట్వింకిల్. గడిచిన సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. స్టేట్ ఫస్ట్ అంటే 4-5 వస్తారే, అలా కాదు, ఒకే ఒక్కడు స్టేట్ ఫస్ట్ వచ్చాడు గత సంవత్సరం. అప్పుడే నేను వాడికి చెప్పాను, రాబోతున్న రోజుల్లో నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అబ్బాయి, జాగ్రత్త చదవాలరా అని చెప్పాను. బాగా చదువుతాడు. ఈ సంవత్సరం ఆడు చదివేది హిస్టరీ, హెచ్ఈసిలో 564 మార్కులు రావడం అనేది విద్యా సంవత్సరాల చరిత్రలో లేదు. గడిచిన సంవత్సరం సెకండ్ ఇయర్లో ఒకటికి 557, 60 వచ్చాయట. ఈ సంవత్సరం రికార్డులు బద్దలయ్యేటట్లు, స్టేట్ ఫస్ట్ వచ్చేటట్లుగా ఆ బిడ్డ యొక్క జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆవిడ విశ్వసించింది. చాలా భక్తి కలిగిన వ్యక్తి, చాలా ప్రార్థనా పరురాలు ఆవిడ. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాక రోజంతా ఫోన్ చేస్తానే ఉన్నాను షీలాకి. నేను ఫోన్ ఎత్తలా, ఎక్కడికి వెళ్ళారు అనుకుంటే సాయంకాలంగా ఫోన్ చేసింది, పాస్టర్ గారు అబ్బాయి స్టేట్ ఫస్ట్ వచ్చావు, రికార్డులు బద్దలైపోయి. గత 50 సంవత్సరాలలో ఎప్పుడు లేని రికార్డు దేవుడు మన అబ్బాయికి ఇచ్చాడు. సరే అమ్మా, నేను ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నాను, ఇప్పటి వరకు 6 గంటల సేపు ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అన్న. నేను మా 2 పిల్లలు ఉదయం 9 గంటల నుంచి ఇప్పటి వరకు ప్రభువుని స్తుతిస్తానే ఉన్నామండి. ఇప్పుడే నెట్కి వెళ్ళి చూసుకున్నాం మేము. ఏమని స్తుతించారు అన్న, రికార్డులు బద్దలయ్యేటట్లు మా బాబుకి మీరు ర్యాంక్ అనుగ్రహించినందుకు స్తోత్రమని రిజల్ట్ రాకమునిపై వచ్చిన 4 గంటల సేపు కూడా స్తుతిస్తానే ఉన్నారు. విశ్వసించండి, దేవుని మహిమను చూస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసములో బలము పొందాలి. ఎలా వస్తుంది ఈ విశ్వాసం? వినాలి, చదవాలి. ఏమీ లేకుండా విశ్వాసం కావాలి, జరిగిపోవాలి, అట్లా ఎలా జరుగుతుందండి? ఇప్పుడు నేను చెప్పిన సాక్ష్యాన్ని విన్నారు, విశ్వసించాలి. నా బిడ్డ జీవితంలో దేవుడు ఎందుకు చేయరు, వాళ్ళ కొరకు మీరు చేతులు ఎత్తాలి, వాళ్ళ కొరకు కన్నీరు కార్చాలి, వాళ్ళ కొరకు గుండెలు బద్దలు చేసుకోవాలి, మొదటి జామున వాళ్ళ కొరకు ప్రార్థించాలి. అప్పుడే పిల్లల యొక్క భవిష్యత్తుని మీ విశ్వాసం బట్టి తండ్రి వచ్చి అడుగుతున్నాడు, బోధకుడా నా కొడుకు మీకు ఏదైనా చేతనైతే నా కొడుకు ఏదైనా యేసయ్య అంటారు, విశ్వసించడం నీకు చేతనైతే మహిమను చూస్తావు. ఆమేన్. సెకండ్ పాయింట్, న్యాయాధిపతుల గ్రంథం 6:14. న్యాయాధిపతుల గ్రంథం 6:14. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని చాలు, బలము తెచ్చుకొని. వాస్తవంగా తెలుగు బైబిల్లో బలము తెచ్చుకొని, బట్ ఇన్ అదర్ ట్రాన్స్లేషన్ మరొక తర్జుమాలో ఉన్న మాట నీకున్న బలముతో. దేవునికి మహిమ చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బాబా చివరిలో ఉన్నవాళ్ళు చెప్పండి బాబా, అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి గట్టిగా. గుడ్. గిద్యోన్ నీకున్న బలముతో, ఆల్రెడీ యు హ్యావ్ స్ట్రెంగ్త్. నీకు బలం ఉంది. ఎక్కడుందండి? కూర్చుంతేగా. అదిగో ఎలీషా పిల్లలు
నేను విజయవాడ సేవ చేసేటప్పుడు మెట్లెక్కి పైకి వచ్చి మా రూమ్ వెనకే అద్దుకుండేవాళ్ళది ఆ పిల్లని వాళ్ళిద్దరు పిల్లలు. నాకెవరో సున్నుళ్ళు తెచ్చిచ్చారు. ఫుల్లు కారుతుంది ప్రేమ, నెయ్యి రూపంలో ఆ సున్నుళ్ళలో నుంచి కారుతుంది ప్రేమ. నెయ్యి వేస్తే తిన్న కదా నేను, నాకు ఇస్తే నేను తినకుండా అక్కడ పెట్టుకుని పిల్లలకి ఇచ్చా. వాళ్ళిద్దరు వస్తే వాళ్ళిద్దరికి ఇచ్చా, ఒక్కొక్కటి ఇచ్చి తినమన్నా. ఎందుకు పాస్టర్ గారు ఇది అని అడిగారు. అప్పుడు రమ్య అని వాడు, ఏ బలం వచ్చుతురా మీకన్నా. తీసుకెళ్ళి తినేసి మరుసటి రోజు వచ్చి, పాస్టర్ గారు ఏం రాలేదుగా. నేను సరదాగా అన్నా, వచ్చింది చూడు. నేను గట్టి పిండితే కొంచెం ఉబ్బుద్ది కదా, ఇక్కడ వచ్చింది చూడన్నా. కూర్చుంతేగా. గిద్యోన్, నీకున్న బలముతో నువ్వు వెళ్ళు. ఎంత ఉందండి నా దగ్గర, కూర్చుంతేగా. ఇన్నఫ్. నీతిమంతునికి కలిగినది కొంచెమేనైనా నిశ్చయముగా నీ దేవుడైన యెహోవా నీ మీద శ్రద్ధ నిలుపుతాడు, మహాభివృద్ధి కలుగు చేస్తాడు. అసలు ఏ స్థితిలో బయలుదేరాడు అతను? 6వ వాక్యం, జడ్జెస్ చాప్టర్ 6:6. కాదండి, ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చేసారు. సిచ్యువేషన్ ఏమిటంటే మిక్కిలి హీన దశ. అయితే దేవుడు అంటారు, నీకున్న బలముతో బయలుదేరి వెళ్ళు. నా దేవుని ప్రియులారా, మనం కొంచెమేనైనా అందుకే ఫిలదెల్ఫియా సంఘంతో పునరుద్ధానుడైన యేసయ్య అంటారు, నీకున్న శక్తి కొంచెమేనైనా, నీకున్న బలము కొంచెమేనైనా, నీకున్నది కొంచెమేనైనా. సారెఫత్ విధవరాలను అడుగుతున్నారు ఏలియా, ఏమ్మా ఏమన్నా ఉందా మీ ఇంట్లో? తొట్టిలో కొంచెము పిండే, బుడ్డిలో కొంచెము నూనె, ఇనఫ్. దేవుడు అద్భుతం చేయడానికి అది చాలిక. మోషే, ఏముంది నీ చేతిలో? ఏముందండి, గొర్రెలు కాసుకుని వచ్చిన కొంకి కర్ర ఉందండి. ఉందగా? ఉందలండి, చిన్న కర్ర. ఆ కర్ర తీసుకెళ్ళి నీ చేతిలో నేను ఉంచిన అద్భుతాలు అక్కడ చేయి. దేవుడు ఎక్కడుంచాడట అద్భుతాలు? చెప్పండి, ఎక్కడుంచారట? నీ చేతిలో పెట్టాడు నేను అద్భుతాలు, తీసుకెళ్ళి అక్కడ చేయి. నా దేవుని ప్రియులారా, ఒకవేళ మిక్కిలి హీన దశ ఏ కోణంలో, ఎవరి ద్వారా మీరు మిక్కిలి హీన దశకు వెళ్ళిపోయారో ఒక్కసారి ఆలోచించి ప్రార్థన చేయండి. నీ దేవుడైన యెహోవా నీకు బలము కలుగా ఆజ్ఞాపించి నియమించి ఉన్నాడు. శక్తిహీనుడికి బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. నీకున్న బలంతో, నీకున్న శక్తితో బయలుదేరి వెళ్ళాలి. నా దేవుని ప్రియులారా, కొన్ని సందర్భాల్లో మనం సందేహిస్తూ ఉంటాం. అందుకే దేవుని వాక్యం అంటుంది, నమ్మడం మీకు చేతనైతే మార్తా మరియా విశ్వసించండి, దేవుని మహిమని మీరు చూస్తారు. ఇశ్రాయేలు దేశానికి వెళ్ళినప్పుడు గైడ్ ఒక గమ్మత్తైన మాట ఒకటి చెప్పారండి, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. యేసు ప్రభు ప్రక్కనే బేతనియకి పక్క గ్రామంలో ఉన్నారు. నడుచుకుంటూ వస్తే గంటలో వచ్చేస్తారు. ఆయన 4 రోజుల తర్వాత వచ్చారట. ఎందుకు అని అడిగాడు గైడ్ నన్ను. ఎందుకంటే యేసు ప్రభు 4 రోజులు గుడారాల పండుగలు పెట్టాడేమోనండి, సభల్లో ఉన్నారేమో అందుకని రాలేకపోయారేమో అని అన్నా. గైడ్ చెప్తాడు, కాదండి, మా దేశంలో ఉన్న వైద్య శాస్త్రాన్ని బట్టి, మా దేశంలో ఉన్న మెడిసిన్ ఆరోగ్య శాఖ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక మనిషి చనిపోతే ట్రీట్మెంట్ ద్వారా ఒక్క 4 రోజుల లోపల బతికించడానికి ఆస్కారం ఉన్నట్టు వాళ్ళ దేశంలో ఉన్న టెక్నాలజీ, మెడికేటెడ్ దాన్ని బట్టి.
అందుకే యేసు ప్రభు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళు యేసు ప్రభు 4 రోజుల లోపలే 4 రోజులకు ముందే వచ్చి లాజరును కానీ లేపుంటే ఆ మాత్రం మేము లేపుతాం అనేవాడు. నువ్వేదో వేసావో, ఏదో మెడిసిన్ ఇచ్చేవాడికి అందుకే లేచాడు అంటారు. అందుకే యేసు ప్రభు వాళ్ళకి ఆస్కారం లేకుండా 4 రోజుల తర్వాత వచ్చి చెప్తారు, విశ్వసించండి, దేవుని మహిమను చూస్తారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న బలం నా దేవుని ప్రియులారా, ఎక్కడ కృంగిపోకండి. మన దగ్గర ఉన్న భక్తి కొంచెమేనైనా, ప్రార్థనా జీవితం కొంచెమేనైనా, ఆర్థిక వనరులు కొంచెమేనైనా నిస్వార్థంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని గైకొనండి. నిశ్చయముగా ఆయన మన మీద శ్రద్ధ నిలిపి తుదకు మహాభివృద్ధిని కలుగు చేయునుగాక. థర్డ్ పాయింట్ సమూయేలు 2వ గ్రంథం 6:14. 2 Samuel chapter 6 verse 14. యెహోవా మందసాన్ని మోస్తూ ఉన్నవాళ్ళు 6 అడుగులు సాగగా దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై బలము కొలది, శక్తి కొలది దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఉత్సాహంగా, శక్తి కొలది, గంభీరంగా, మందసం ఎదుట శక్తి కలిగి ఉత్సాహమైన బలముతో, అధికమైన బలముతో దేవుణ్ణి ఆరాధించారట. ఎందుకు? దావీదు శక్తి కొలది నాట్యం ఆడడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఫ్రీడమ్ ఇన్ ఫెయిత్, ఫ్రీడమ్ ఇన్ వర్షిప్, 2 ఫెయిత్ ఇన్ వర్షిప్. ఫ్రీడమ్ ఇన్ వర్షిప్, ఫెయిత్ ఇన్ వర్షిప్. తలలు పైకెత్తండి. కీర్తనాకారుడు అంటారు, నా హృదయం నిబ్బరముగా ఉన్నది గనుక, యెహోవా యందు గురి నిలిపి ఉన్నాను గనుక, యెహోవా నాకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు గనుక, నా హృదయం నిబ్బరముగా ఉన్నది గనుక. ఇప్పుడు దావీదు శక్తి కొలది నాట్యం ఆడుతూ ఉన్నాడు. కారణం ఫ్రీడమ్. హృదయం నిబ్బరంగా ఉంది. ఏమిటా నిబ్బరం? నిండు మనస్సుతో దేవుణ్ణి ఎవరు ఆరాధిస్తారు తెలుసా? అసలు ఆరాధించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? చెప్తా. మోషే, అహరోన్ ఫరో దగ్గరకు, సార్ ఈ ప్రజల్ని 3 రోజులు పర్మిషన్ కావాలి సార్, సినాయి పర్వతం దగ్గర 3 రోజులు స్తుతి ఆరాధన మహోత్సవాలు పెట్టమన్నారు దేవుడు. ఈ ప్రజలందరూ తీసుకురమ్మన్నారు సార్ సినాయి పర్వతం దగ్గరికి. కొంచెం పర్మిషన్ కావాలి సార్. మోషే, ఫరో, ఎవరు రమ్మన్నారు? ఎవరు చెప్పారు మీకు ఆ మాట అంటే, మండుచు ఉన్న పొదలోంచి మా దేవుడు మాట్లాడు సార్. ఏం పేరు ఆయన పేరు? ఉన్నవాడు అనేవాడు. తెలుసు, పేరేంటి? యెహోవా. యెహోవా ఎవడు? మోషే ఎవడు? మీరు పిలవగానే పంపించేస్తానా? మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి, సార్ వాడు మిమ్మల్ని తిడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు సార్. దేవుడు కప్పలు పంపించాడు. ఫరో అంటారు, మోషే, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ యెహోవా తప్ప వేరొక దేవుడు ఎవడున్నాడా? అరే వీడేం చెప్పాడురా? నిన్నేగా యెహోవా ఎవడని తిట్టావు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు బోడని అంటాం. అన్నీ పట్టించుకుంటారా? వెళ్ళు మీ దేవుడిని ప్రార్థన చేయి, కప్పలు తొలగిపోతే మీకు పర్మిషన్, 3 రోజులు మహాసభలు పో. మోషే ఇల్లు ప్రార్థన చేస్తే దేవుడు కప్పలు ఆపేశాడు. సార్ మరి ప్రజల్ని తీసుకెళ్ళమంటారా స్తుతారాధన మీటింగ్లకి? ఎక్కడేంటండి? సినాయి పర్వతం దగ్గర నేను చెప్పాను కదా సార్. ఎవరు? ఎప్పుడు? ఈవిడ పెద్ద గజనీయుడు. నిన్న చెప్పింది వీడికి గుర్తుండదంట.
సార్ మీరు నేను చెప్పారండి, మీరు పంపిస్తానన్నారండి. నే యెహోవా ఎవడో? 10 సార్లు ఇదిగో పంపిస్తానంటాడు, కార్యం జరిగిన తర్వాత పంపనంటాడు. మోషే అన్నారు, సరేలేండి ఆ సీనాయి పర్వతం దగ్గర మీటింగ్లు ఎందుకు, ఐగుప్తులోనే అదిగో ఆ రామ్సేసు మైదానంలో పెడదాం అక్కడ అన్నాడు. మమ్మీ గ్రౌండ్లో పెడదామండి అన్నాడు. దేవుడు అన్నారు, నువ్వు ఇక్కడ పెట్టినా అందరు ప్రభువుని గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు స్తోత్రాలు చెప్పండి, మీరు కాదు అని నువ్వు చెప్పినా, ఐగుప్తులో నువ్వు ఎన్ని మహాసభలు పెట్టినా, ఎన్ని స్తుతారాధన కోటలు పెట్టి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా బోలో యేసు మహారాజుకే జై అని నువ్వు చెప్పినా వాళ్ళు చెప్పరు. నువ్వు స్తుతారాధన చేయమన్నా నీ పోరు తట్టుకోలేక అందరు చేతులు పైకెత్తండి ప్రభుని ఆరాధించని అన్నా అనుకో, దయచేసి అందరూ ఆడవాళ్ళందరూ ముసుకేసుకొని అన్నారు అనుకో, చిన్న ఖర్చు పోతుంటుంది కదా, చిన్న ఖర్చు 10 వేసుకుంటారు, ఆరాధించరు. నువ్వు ఐగుప్తులో ఎన్ని మహాసభలు పెట్టినా, ఎంత స్తుతారాధన పెట్టినా, ఆర్కెస్ట్రా తబలా వాళ్ళని, డోలక్ వాళ్ళని, ఎందుకంటే ఆత్మ లేకుండా కొట్టి ఎగరేస్తారు. ఎంత కొట్టినా వాళ్ళకి ఆత్మరాధహే. ఎందుకు అంటే బానిసత్వపు కట్ల మధ్యలో ఉన్నవాడు దేవునిని స్తుతించలేడు. ఇనుప కొలిమిలో కాల్చబడుతూ ఉండగా కాల్చబడ్డవాడు దేవునిని స్తుతించలేడు. హృదయములో దుఃఖము, దిగులు, విచారము ఉన్నవాడు దేవునిని స్తుతించలేడు. అందుకే 89వ కీర్తనలో దావీదు అంటారు, నా హృదయం నిబ్బరముగా ఉంది, నా హృదయం నిబ్బరముగా ఉంది. ప్రక్కనోళ్ళు ఆరాధించలేదు నీకు అనవసరం, ప్రక్కనోళ్ళు నోరు తెరిచారా లేదా నీకు అనవసరం, ప్రక్కనోళ్ళు బిగ్గరగా స్తుతిస్తున్నారా లేదా నీకు అనవసరం. దావీదు ప్రక్కనున్న వాళ్ళు నాట్యమాడుతున్నారో నాట్యమాడట్లేదో దావీదుకు తెలియదు, కానీ దావీదు మాత్రం పై వస్త్రపు చెంగు తొలగిపోయేది కూడా తెలియకుండా ఆహా యేసయ్య అడుగుతున్నాడు ఒక్క సమరయుణ్ణి, ఎరా వాడు ఎలా వచ్చారు దేవుని దగ్గరికి? గొప్ప శబ్దంతో దేవుని మహింపరుస్తూ స్తుతిస్తూ యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య అడిగారు, మిగతా 90 ఎక్కడా? దేవునిని మహింపరచడానికి నువ్వు ఒక్కడివే వచ్చావా? మిగతా 9 మంది ఎవరు? మిగతా 9 ఎవరు? యూదులు. యోధా అంటే చెప్పరేటండి, యోధా అంటే యోధాని స్తుతి అని పేరు పెట్టుకున్నాడు, కానీ వాడి నోట్లో స్తుతి లేదు. స్తుతించాల్సిన యోధా పెంతుకొస్తూ వాళ్ళు లేరు అక్కడ. సమరయుడు, దౌర్భాగ్యుడు, నీచుడు, నికృష్టుడు వాడొచ్చాడు. యెహోవాను స్తుతించడానికి నువ్వు ఒక్కడివే వచ్చావా? అవునండి, నేను ఒక్కడినే వచ్చా. దావీదు స్వేచ్ఛగా ఆరాధించడానికి కారణం ఏమిటో తెలుసా? మీకాలు కట్టుకున్న భార్య భర్తను డైరెక్ట్గా తిడుతుంది. వ్యర్థుడు ఒకడు నాట్యం ఆడినట్లు, నీచుడు ఒకడు నాట్యం ఆడినట్లు, పనికి మాలినోడు ఒకడు నాట్యం సిగ్గు లేదా నీకు? దావీదు ఎంత సావధానంగా అంగీకరించి ఆ మాటల్ని. మామూలుగా మనోళ్ళుగానైతే బుర్ర 3 బద్ర అయిపోద్ది. రోకలు తీసుకొని బుర్ర మీద కొడితే గుజ్జు బయటపడిపోద్ది. నీచుడా, వ్యర్థుడా, భ్రష్టుడా అని తిడితే ఊరుకుంటారు ఏటే? అలాగని కొద్దిమని కాదు నేను చెప్పేది, సాత్వికంగా ఉండండి దావీదులాగా. అలాగని మీరు రెచ్చిపోమాకండి, వాళ్ళు మౌనంగా ఉన్నారని మీకు కొంచెం ఎక్కువ అది. వ్యర్థుడు, నీచుడు, భ్రష్టుడు ఒక నాట్యమాడు ఇంత తిడతా ఉంటే దావీదు సావధానంగా చెప్తాడు, మీకాలు నేను అలాగ నాట్యమాడడానికి కారణం ఏంటో తెలుసా? గొర్రెల దొడ్లో ఉన్న నన్ను మీ నాన్నగారిని కాదని ఇదిగో నన్ను తీసుకొచ్చి ఇక్కడ రాజుగా చేసాడే, ఆ దేవుని సన్నిధిలో నేను అలాగూ నాట్యమాడాను. ప్రజల యొక్క అటెన్షన్ నా వైపు తిప్పుకోవడానికో, ప్రజల్ని నా వైపు ఆకర్షించుకోవడానికో, ప్రజల యొక్క సానుభూతి, ప్రజల యొక్క మెప్పు, ప్రజల యొక్క ఘనత నా మీదకి తెచ్చుకోవడానికో కాదు నేను అలా చేసింది. గొర్రెల దొడ్డులో ఉన్న నన్ను ఇదిగో ఈ స్థితిలో పెట్టాడే, ఆ దేవుని సన్నిధిలో నేను అలాగూ నాట్యమాడాను. హల్లెలూయా. స్తుతి ఆరాధన వెంటనే స్వేచ్ఛగా ఎవరు ఆరాధిస్తారు తెలుసా? శక్తి కొలది ఎవరు ఆరాధిస్తారు తెలుసా? కృతజ్ఞత కలిగిన వాడు. కృతజ్ఞత సంస్కృతంలో కృత అంటే గతించినవి, జ్ఞత అంటే
జ్ఞాపకం తెచ్చుకొని స్తుతించేదే కృతజ్ఞత స్తుతి. కృతజ్ఞత స్తుతి అంటే గతించిన వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకొని స్తుతి చెల్లించడమే కృతజ్ఞతా స్తుతి. గతించిన విషయాలు ఎవరికి తెలియవు? దున్నపోతు దగ్గరికి వెళ్ళి నిన్న మధ్యాహ్నం ఏం కూర మీకంటే గుర్తులేదండి. గడిచిన వారంలో ప్రభు మీ జీవితంలో ఏమన్నా మేలు చేశారండి. మేలంటే ఏముందండి, నేను తినడం తోకెత్తి పేడేయడం తప్ప ఏముంటుందండి? ఏది తెలియదు కదా. స్వేచ్ఛగా ఒకసారి చెన్నైలో గుడారాల పండుగలో కూడా చెప్పాను నేను ఈ మాట. చెన్నైలో రికార్డింగ్కి వెళుతున్నాం, రోడ్డు బ్లాక్ అయిపోయింది. అక్కడ పెద్ద ప్రొసెషన్ జరుగుతాం, జనం బోళ్ళది మంది జనం. ఆ అరవాళ్ళు లుంగీలు పంచులు పైకి కట్టుకొని డ్యాన్స్ వేస్తున్నారు. 4-5 పంచులు గోళ్ళు గళ్ళగళ్ళ నిక్కర్లు వేసుకుని లాగి 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 డ్యాన్స్ వేస్తున్నారు. వాళ్ళ నాటు దెబ్బలు మోటు దెబ్బలు మామూలు లేదు, రంగులు వేస్తున్నారు, టపాకాయలు వేస్తున్నారు, డ్యాన్స్ వేస్తున్నారు. ఏసన్న గారు అడిగారు, ఎంతసేపటికి అవుద్దు కనుక్కోండి, మనమే మీటింగ్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది అన్న. అక్కడికి వెళ్ళి వాళ్ళు మామూలు డ్యాన్సులు కాదు, అరవాళ్ళు డ్యాన్సులు. అడిగా, ఏమండి ఏంటి సంగతి, మీరు నాట్యం ఆడుతున్నారు, డ్యాన్స్ వేస్తున్నారు, ఏంటి సంగతి? అబ్బా మీ ఉత్సాహానికి మీ సంతోషానికి కారణం ఏంటంటే ఆ అరవాడు అంగే పారుపా అంగే పారు అంగే అంగే తలైవా తలైవా అంగే పారు పారుపా. ఏంట్రా పారేది రే? అంగే పారు అంగే పారు అంతే, అంగే పారే. అక్కడ చూడు అన్నాడు. ఏంటి అని చూస్తే ఆ ట్రాక్టర్ మీద చచ్చినోడిని ఒకటి కూర్చోబెట్టున్నారు. చచ్చినోడిని పడుకోబెట్టుంటే మ్యాటర్ ఎట్టుండేదో. చచ్చినోడిని కూర్చోబెట్టారు ఆ ట్రాక్టర్ మీద. అంగే పారు అంగే అంగే పారుపా అంగే పారు. ఆ పార్యా ఏంటన్నా? అంగే తలైవా మా నాయకుడు ఆ తలైవా చచ్చిపోయాడా? చచ్చిపోలేదాడు, మెలకుతూనే ఉన్నాడు రా అన్న. కాదు చచ్చిపోయాడు చూడాడు అన్నాడు. చచ్చిపోయినోడికి ఏం చేశారు వాళ్ళు? ఇగో వాడికి గొడ్డ కట్టేశారు. ఇక్కడ గొడ్డ కట్టి వాడికి ఆ కిల్లి అలవాటు అంటే ఎప్పుడు కిల్లి వేసుకుంటాడంటాడు. వాడి నోట్లో కిల్లి పెట్టాడు. ఆ ట్రాక్టర్ వెళ్తా ఉంటే వాడు ఉన్నాడు. అక్కడ ఎవరు చచ్చిపోలేదు కదా, కూర్చొని ఉన్నాడు. లేదు మా తలైవా చచ్చిపోయాడు అనుకోడు. ఏసన్న గారి దగ్గరికి వెళ్ళి చెప్పానా, ఎవడో చచ్చిపోయాడు అంటే అందుకనే వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. ఎవర్రా చచ్చిపోయి పాడిగీడి ఏం కనబడ? పాడి కాదు, అదిగో ట్రాక్టర్ మీద కూర్చోన్నాడు వాడానంట. వాడు కిల్లి తింటున్నట్టున్నాడు రా. కాదన్నా వాడు నోట్లో పెట్టారు. నాకు అరే వాడు కదులుతున్నాడు కదా, అటు ఇటు కదులుతున్నాడు, కదలట్లే, ట్రాక్టర్ మీద ఇటు తోగుతున్నాడు అక్కడ. అప్పుడు ఏసన్న గారు అంటారు, అరే సచ్చిన శవం ముందు వాళ్ళు అంత నాట్యం ఆడుతున్నారా? సచ్చిన శవం ముందు వాళ్ళు ఉన్మత్తులైపోయి బట్టలు ఊడిపోయేది కూడా తెలియకుండా నాట్యం ఆడుతున్నారా? మనం ఆరాధించాలరా. మన దేవుడు ఎవరో తెలుసా? సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నీలో, అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. హల్లెలూయా. దావీదు నాట్యం ఆడడానికి శక్తి కొలది, బలం కొలది నాట్యం ఆడడానికి కారణం ఏంటి? నేను ఉన్నానంటే నాకు నా మట్టుకు నేను చెప్తాను, మంచి ఆరోగ్యవంతుడిని. నాకు అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం. నేను తిరిగే తిరుగుడికి, నేను చేసే ప్రయాణాలకి ఇంకోడైతే కోసాలు కదిలిపోతాయి. నాకు అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉంది. కారణం, నిండు మనసుతో నా దేవుని స్తుతిస్తాను, నిండు మనసుతో నా ప్రభువుని స్తుతిస్తాను. స్తుతించిన ప్రతిసారి నూతనమైన కృపతో నా దేవుడు నింపుతూ ఉన్నాడు. కనుకనే నిండు మనసుతో ప్రభువుని ఆరాధిస్తే కొన్ని అనుభవాలు జరుగుతాయి మనకు తెలియకుండానే. యెహోషాపాతు రోజుల్లో ప్రజలు నిండు మనసుతో యెహోవాను స్తుతించడం మొదలు పెడితే మాటుగా ఉన్న శత్రువుల్ని, ఎదురుగా ముట్టడి దెబ్బ వేసిన శత్రువుల్ని, అగాధములో దాగి ఉన్న శత్రువుల్ని, అజ్ఞాతములో ఉన్న శత్రువుల్ని
దేవుడు మొత్తాడట, వాళ్ళందరినీ హతమార్చారట దేవుడు. ఆమేన్. నిండు మనసుతో ప్రభువును స్తుతించాలి. ఒకటి ఫ్రీడమ్ ఇన్ వర్షిప్, రెండు ఫెయిత్. ఏమిటా ఫెయిత్? గత కొద్ది కాలం క్రితం, 3 నెలల క్రితం మందసాన్ని తీసుకొస్తూ ఉంటే ఒక అనర్థం జరిగింది అక్కడ. ఏమిటా అనర్థం? ఉజ్జా ఎడ్ల బండి నడుపుతున్న డ్రైవర్, ఎడ్ల బండి నడుపుతున్న ఒకడు ఎడ్లకి కాలు జారితే వాటిని కంట్రోల్ అనాలి, ఎడ్లని కంట్రోల్ చేయాలి. ఆ ఎడ్లని కంట్రోల్ చేయకుండా మందసాన్ని పట్టుకున్నాడు. అరే నీ డ్యూటీ ఏమిట్రా? వాడి డ్యూటీ ఏంటి? ఎడ్లని కంట్రోల్ చేసుకొని, ఎద్దులకి మేత వేసుకొని, ఎద్దులను కంట్రోల్ చేసుకోవడమే అతని యొక్క బాధ్యత. అంతవరకే అతనికి అప్పచెప్పిన పని, అంతవరకే. దాన్ని వదిలిపెట్టి మందసాన్ని పట్టుకున్నాడు. మందసంతో నీకేం పని రా? మందసంతో నీకేం పని? మందసాన్ని పట్టుకున్న వెంటనే కాలు తగలబడిపోయాడు. అక్కడ రాసిన మాట, అతను చేసిన తప్పుని బట్టి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. అతను ఏం తప్పు చేశాడు? గట్టిగా. ఎడ్లని కంట్రోల్ చేయకుండా మందసాన్ని పట్టుకున్నాడు. తప్పు అది కాదు. ఈ ఉజ్జా అనేవాడికి మందస్సు ఎలా మొయ్యాలో, ఎవరు మొయ్యాలో ఉపదేశం తెలిసి, అతనికి తెలిసిన ఉపదేశాన్ని దావీదుకి చెప్పలా. నేను అంటాను, ఒరే చచ్చేవేటు దావీదు చెప్పుండొచ్చు కదరా అంటే, అండే రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొదవండి, మనం చెప్పినా ఇనే రకం కాదండి దావీదు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కుర్రోళ్ళ మాటలు, పోసుకోళ్ళ మాటలు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటూ ఉంటాడు. ఆడికి చెప్పినా మన మాట ఏంటంటే, మనకి ఎందుకు వచ్చిన గొడవ, అందుకని నేను చెప్పలేదండి. దావీదు కూడా తిన్నగా యాజకుల దగ్గరకు వచ్చి పెద్ద చిన్న గురువు దైవం కలిగి అండి ఎలా చేద్దాం, ఏం చేద్దాం అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు. అతను అడగకపోగా వాళ్ళని అడిగి ఏం చేద్దాం అంటే, కొత్త ఎడ్ల బండి మీద పెడదాం అన్నారు. ఇంతవరకు కాడి మొయ్యని ఎద్దులు తీసుకొచ్చి పెడదామని వాళ్ళు ఒక డిఫరెంట్ ఐడియా చెప్పారు. దెబ్బకి నాశనం. దావీదు అక్కడ వ్యక్తి చనిపోయిన వెంటనే మందసాన్ని తీసుకెళ్ళి రోడ్డు ప్రక్కన మార్జిన్లో శివార్లో ఒకడు పేదోడు ఒబేదేదేమనంటే వాడి ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు. దావీదు ఉద్దేశం ఏంటంటే, మనం బాగుండాలి, వాడు నాశనం అయిపోవాలి. 3 నెలల్లో దేవుడిని, అతని సొత్తుని, అతని ఆస్తిని, అతని వ్యాపారాల్ని, అతని పిల్లల్ని, అతని భార్యని, అతనికి కలిగిన యావత్తు ఆశీర్వదించాడన్న సంగతి దావీదు విని మందసాన్ని తీసుకుని బయలుదేరుతున్నాడు. ఫెయిత్ ఇన్ వర్షిప్. ఆరాధించేటప్పుడు విశ్వాసం ఉండాలి, స్వేచ్ఛగా ఆరాధించాలి. 2 ఆరాధించేటప్పుడు విశ్వాసం. ఏమిటా విశ్వాసం? ఓబేదెదోమును ఆశీర్వదించిన దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. అతని పిల్లల్ని ఆశీర్వదించిన దేవుడు నా పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. అతని చేతి పనులను ఆశీర్వదించిన దేవుడు నా చేతి పనుల్ని. నేను యథార్థంగా ఈ ఆదివారం ఎక్కడికి వెళ్లకుండా దేవుని సన్నిధి మీద ఉన్న మక్కువతో సన్నిధికి వచ్చాను గనక దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఇది విశ్వాసం. దావీదు విశ్వాసంతో ఆరాధించారు. ఏమిటా విశ్వాసం? నేను నిండు మనసుతో నా దేవుని స్తుతించి ఆరాధన చేస్తే నా కుటుంబం బాగుంటుంది, నా పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు, నా వ్యాపారాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నెక్స్ట్ 4 న్యాయాధిపతుల గ్రంథం 16:5, జడ్జెస్ 16:5. ఫిలిస్తీయుల సర్దారులు దెలీలా దగ్గరకు వచ్చి, నీవు అతనిని లాలన చేసి, మైటీ స్ట్రెంగ్త్, గొప్ప బలము ఎందులో ఉందో అడిగి తెలుసుకో, మేము మీకు డబ్బు ఇస్తాం, మీకు లంచం ఇస్తాం, మీకు ఇంకోటి ఇస్తాం. తలల పైకెత్తాం. ఫిలిస్తీన్ల సర్దారులు, ఇశ్రాయేలీల పెద్దలు వీళ్ళందరూ కుమ్మక్కై దెలీలా దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, అతనికి గొప్ప బలం ఉంది, ఆ గొప్ప బలం ఎందులో ఉందో కనుక్కో.
ఎందులో ఉంది? వెంట్రుకల్లో ఉంది. నేను కాదనట్లేదు, అతని వెంట్రుకల్లో ఉంది ఆ బలం. ఓకే, జడలు. నాదైన శైలిలో నేను చెప్పాలంటే శాంసన్కి ఆ బలం ఎక్కడిదంటే, 1 సెపరేటెడ్ లైఫ్, 2 స్పిరిట్ ఫిల్డ్ లైఫ్. 1 వేరుపరచబడిన అనుభవం, 2 ఆత్మ నింపుదల. సెపరేటెడ్. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయం, ఇప్పుడు చదవద్దు కానీ సంఖ్యాకాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో నాజీరు వ్రతానికి సంబంధించిన పూర్తి వివరాలు అక్కడ ఉంటాయి. నాజీరు వ్రతానికి సంబంధించిన పూర్తి వివరాలు. నాజీరు వ్రతం చేయబడ్డవాడు ప్రత్యేకించబడిన వాళ్ళై ఉండాలి. మూర్ఖుల ఈ తరం వాళ్ళ నుంచి వేరవ్వాలి. వక్ర జనం మధ్యలో నుంచి వేరుపరచబడిన వాళ్ళై ఉండాలి. యాకోబుని గురించి, ఇశ్రాయేలుని గురించి బిలాము ప్రవక్త ప్రవచిస్తుంటారు. వాళ్ళు జనములలో కలవట్లేదు, ఒంటిగా నివసిస్తున్నారు, ప్రత్యేకంగా ఉంటున్నారు. యెహోవా నాటిన అగరు చెట్ల వలె ఉంటున్నారు. వాళ్ళకి విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదు. లేడి సింహం వలె వాళ్ళు నిక్కి నీలుగుతున్నారు. వేటాడి చంపి దాని రక్తాన్ని తాగేంత వరకు వదిలిపెట్టరు. పోరాట పటిమ కలిగిన వాళ్ళు, ఎవ్వళ్ళతో కలవట్లేదు. వాళ్ళు ఆత్మీయులు. నలుగురిలో నారాయణ, కులములో గోయిందంటూ కలిసిపోకూడదు. తెరచాప వాటానికి, గాలి వాటానికి నావని తిప్పకూడదు, పొరపాటున ఎదురేదాలి. అందుకే పేతురు మొట్టమొదటి ప్రసంగంలో అంటారు, మూర్ఖులైన ఈ తరం వాళ్ళ నుంచి వేరై, నామకార్థ క్రైస్తవ భక్తి చేసే వాళ్ళలో నుంచి వేరై, వక్ర జనము మధ్యలో నుంచి వేరై, వాళ్ళు దేవుని వాక్యాన్ని విశ్వసించరు, విశ్వాసాన్ని విస్తరించరు, మృతుల పునరుద్ధానాన్ని విశ్వసించరు, పవిత్రమైన జీవితాన్ని అస్సలే కాంక్షించరు, పరిశుద్ధాత్మ అనుభవాలని అస్సలు ఒప్పుకోరు కొంతమంది. అలాంటి వాళ్ళతో మీకు సాంగత్యం ఏంటి? ఎక్కడిది శాంసన్కి బలం? ఎక్కడిది శాంసన్కి బలం? ఎక్కడిది అంటే వేరుపరచబడిన సెపరేటెడ్ లైఫ్. సెపరేటెడ్ లైఫ్. క్రైస్తవులే, అందరూ క్రైస్తవులే, మేము క్రైస్తవులమేగా, మేము తింటున్నాంగా, మేము చేస్తున్నాంగా అని కొంతమంది అంటూ ఉంటారు. మీరు క్రైస్తవులు, మేము క్రైస్తవులు. మేము మీలాంటి క్రైస్తవులం కాదు, క్రీస్తుని కలిగి ఉన్న క్రైస్తవులం మేము. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 2 ఎక్కడిది శాంసన్కి బలం అంటే అభిషేకం, స్పిరిట్ ఫిల్డ్ లైఫ్. అందుకే హన్నా అంటారు, ఆయన అభిషేకించిన వానికి అధిక బలాన్ని. 1 సింహాన్ని చీల్చేశాడు, 2 అధికారులను జయించాడు, 3 చేతికి కట్టిన తాళని, జనపనార తాళని కాల్చివేశాడు. వీళ్ళని మీరు గమనించండి. నేత్రాస, శరీరాస, జీవపు డంబం. సింహము చూసిందల్లా కావాలి. అధికారులు జీవపు డంబం బాడీకి కట్టిపడేస్తారు. నేత్రాస, శరీరాస, జీవపు డంబం వీటిని జయించాలంటే ఆత్మ నియమము కావాలి. కొరింథీయులకు రాసిన రోమన్స్ 8:1-2 అనుకుంటాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 2-3 వాక్యాలు. గుడ్. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుంచి నన్ను విడిపించెను. ఎట్లనగా ఆత్మను అనుసరించి నడుచువారు గనక దేవునికి మహిమ కలుగునుగాక. నేత్రాస, శరీరాస, జీవపు డంబం, పాపపు మరణము నియమాలను జయించాలంటే దేవుని పరిశుద్ధాత్మ అనుభవం కావాలి. కనుక సంఘమా, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరూ ఆత్మ లేని వాళ్ళు ఆత్మని పొందాలి. ఆత్మని పొందుకున్న వాళ్ళు అధికమైన ఆత్మశక్తిని పొందాలి. నెక్స్ట్ మరొక మాట, రాజుల 2వ గ్రంథం 23-25. రాజుల 2వ గ్రంథం 23-25. అతని వలె పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ, ఏ బలమమ్మా? పూర్ణ బలముతోనూ చాలు.
యోషియా బలమైన భక్తి చేశాడు. బలమైన భక్తి. ఏ భక్తి అండి? గట్టిగా చెప్పచ్చుగా, బలంగా చెప్పచ్చుగా. బలమైన భక్తి చేశారు. అంత క్రితం కానీ, ఆ తర్వాత కానీ, అంతకు ముందు కానీ అతని వల్లే పూర్ణ భక్తి, పూర్ణ బలముతో భక్తి చేసిన వాడు ఇంకొకడు లేడట. మాన్యత కలిగిన భక్తి, సంపూర్ణమైన భక్తి, దేవుడు నచ్చిన వ్యక్తి, యోగ్యమైన మంచి భక్తి. అనేకులు భక్తి చేస్తూ ఉన్నారు కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించట్లేదు. ఒకటి, భక్తి చేయాలంటే 2 అనుభవాలు కావాలి. ఒకటి, లవ్ ఫర్ ద లార్డ్. 2, లాయల్టీ ఫర్ ద లార్డ్. ఒకటి, లవ్ ఫర్ ద లార్డ్. 2, లాయల్టీ ఫర్ ద లార్డ్. బలమైన భక్తి చేయాలి. ఎందుకు చేయాలి అంటే దేవునిని ప్రేమించాలి అంటే బలమైన భక్తి కావాలి. అందుకే ప్రేమను గురించి బైబిల్లో రాయబడిన మాట, సముద్రం అంత బలము కూడా ప్రేమని ముంచజాలదు, అగ్ని ఆర్పజాలదు. ప్రేమ చాలా బలమైంది, బలమైంది, బలమైంది అంటారు. బలమైన భక్తి చెయ్యాలి అంటే, అసలు బలమైన భక్తి ఎందుకు చెయ్యాలి అంటే దేవునిని ప్రేమించాలి అంటే బలమైన భక్తి అవసరం. ఈ రోజున ఎఫెసీ సంఘంలాగా ఆత్మవరాలు కలిగి అపోస్తులు కాకుండానే అపోస్తులని చెప్పుకునే వాళ్ళని గుర్తుపట్టి పరలోక సంబంధమైన వరాలు రుచి చూస్తూ ఆత్మ సంబంధమైన వరాలు అనుభవిస్తూ ఇన్ని చేస్తూ ఉన్న ఎఫెసీ పత్రిక చివరిలో పరిశుద్ధుడైన పౌలు అంటారు, ఎఫెసీ సంఘమా, శాశ్వతమైన ప్రేమతో మీరు ప్రభువుని, చెప్పండి, శాశ్వతమైన ప్రేమతో మీరు ప్రభువుని. ఎఫెసీ సంఘం ఎవరు? అన్ని ఆత్మవరాల చేత మహిమ కలిగిన సంఘముగా ప్రజ్వరిల్లుతూ దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ సంఘానికి పౌలుత్వం రాస్తూ అంటారు, ప్రభువుని ప్రేమించండి. మీలో వరాలు ఉండొచ్చు, అనుభవాలు ఉండొచ్చు, ఆత్మాభిషేకం ఉండొచ్చు, మహిమ కలిగిన సంగతులు బోళ్ళను ఉండొచ్చు, మీకు మర్మాలతో కూడిన సంఘమే కావచ్చు. ప్రభువుని ప్రేమించే ప్రేమలో మీరు కొరవడి ఉన్నారు. జాగ్రత్త, నీ మీద ఒక తప్పు మోపాలనుకుంటున్నాను. మొదటి ప్రేమ నీలో, ఆది ప్రేమ నీలో చల్లారింది. నా దేవుని ప్రియులారా, యోషియా పూర్ణమైన బలముతో భక్తి చేశారట. ఈ రోజున మీరు కూడా ఆలోచించండి. దేవుడు కోరుకున్నంత భక్తి, దేవుడు ఆశించినంత భక్తి మనం చేయగలుగుతున్నామో లేదో ఆలోచించి, ఆయనకి ఇష్టమైనది ఏమిటో, భక్తిని ఆయన ఎలా ప్రేమించాలంటే ఆయనకి ఇష్టమైనవి ఏమిటో ఆలోచించి ఆ ప్రకారం ఆయన సన్నిధిలో నడుచుకుంటే ఆయన ప్రేమించినట్లు. 2, లాయల్టీ. రాజనీతి. భక్తి చేసేటప్పుడు రాజనీతిగా భక్తి చేయాలి, డొంక తిరుగుడుగా భక్తి చేయకూడదు. మందిరాన్ని శుభ్రం చేస్తూ ఉంటే ఒక పుస్తకం, మందిరాన్ని శుభ్రం చేస్తూ ఉంటే అక్కడెక్కడో ఒక పుస్తకం కింద పడింది. ఆ పుస్తకం తీసి చూశాడు రాజు. ఇదే మనకేదో అర్థం కాని భాష ఉన్నట్టుందిరా, పడేయలేదు. ఇందులో ఏదో దేవుని మందిరంలో దొరికిందంటే దేవుడు ఏదో దేవుని మనసులో ఉన్న మర్మం ఏదో రాసి పెట్టుంటాడు అక్కడ, దేవుని మనసులో ఉన్న ఆలోచన ఏదో రాసి పెట్టుంటాడు అందులో అని. బ్రదర్ అదో హుల్దా అనే ప్రవక్త మన దేశంలో ప్రార్థనా పర్రాలు, ఆవిడ దగ్గర తీసుకెళ్ళి అసలు దేవుని మందిరంలో దొరికింది, ఇందులో దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క హెచ్చరికలు, దేవుని యొక్క ఆలోచనలు ఏమన్నా ఉన్నాయో చెప్పమని చెప్పి ప్రార్థన చేసి చెప్పని చెప్పి ఆవిడ పెద్ద ఆవిడ దగ్గర తీసుకెళ్తే ఆవిడ చెప్పింది, దేవుని ఉగ్రత మీ దేశం మీదకి రాబోతుందని. వెంటనే యోషియా, అమ్మా మన దేశం మీద దేవుని ఉగ్రత రాబోతుందంటే ఉపవాస ప్రార్థన పెడతాం, వస్తావా? నేను చాలా బిజీ అండి పాష గారు. బ్రదర్ నువ్వు వస్తావా? నేను బిజీ అండి. అయ్యా నువ్వు వస్తావా? మన దేశం మీదకి దేవుని ఉగ్రత రాబోతున్నట్టు మీరు వస్తారా? చాలా బిజీ పాష గారు మేము. ఓకే, మీరెవరు రాకపోయినా పర్వాలేదు, నేను ఒక్కడే ప్రార్థన చేస్తానని ఒక్కడే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. దేవుడు దిగొచ్చి అంటారు, యోషియా పూర్ణమైన బలముతో నీ బట్టలు చించుకొని మెత్తని హృదయం గలవాడవై ప్రార్థన చేసావు గనుక ఈ దేశం మీద, ఈ దేశపు కాపురస్తుల మీదకి నేను రప్పించబోయే కీడుని ఆపేస్తున్నాను. ప్రియులారా, సెప్టెంబర్ దసరా సెలవుల్లో, సెప్టెంబరు ఐ థింక్ 21 నుంచి దసరా అనుకుంటాను,
దసరా సెలవుల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటలు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయాలని మేము మాట్లాడుకున్నాం. సేవకులమి అబ్రాం పాస్టర్ అన్నారు, ఒకసారి మోహన్ గారితో చెప్పండి అన్న అన్నారు. చెప్పాను. దేవుని చిత్తమైతే సెప్టెంబర్ నెలలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇదే మందిరంలో మన దేశం కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. మన రాష్ట్రం కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఎవరు వచ్చినా రాకపోయినా నీవు రావాలి, నీవు రావాలి, నీవు రావాలి, నీవు రావాలి. ఆమేన్. దైవ భక్తి ఎలా చేయాలో తెలుసా? నీతి నిజాయితీగా భక్తి చేయాలి. వాళ్ళు వచ్చినా రాకపోయినా, వీళ్ళు వచ్చినా రాకపోయినా, నా మట్టుకు నేను, నాకు విషయం తెలిసింది కనుక, సబ్జెక్ట్ ఇది కనుక, దేవుని ఉగ్రత రాబోతుంది కనుక నా వంతు నేను ఏం చెయ్యాలి, అందుకోసం బలాన్ని పొందుకోవాలి. ఆమేన్. ఆఖరిగా చదవనక్కర్లేదు అనుకుంటాను. ఏలియా ఆ భోజనపు బలము చేత, అపోస్తుల కార్యం 9, సౌలు భోజనము చేసి బలపడి, మోషే 120 సంవత్సరాల వయసులో చనిపోయాడు. అతని చూపు మాంద్యము కాలేదు, కాళ్ళలో సత్తువ తగ్గలేదు. వీళ్ళ ముగ్గురు సేవకులు అనుకుందాం. మోసెస్, ఏలియా అండ్ పౌలు సౌలుగా ఉన్నప్పుడు అపోస్తుల కార్యం, వీళ్ళు ముగ్గురు రాజు అనమాట. ఏలియా ఆ భోజనపు బలము చేత రాత్రి మగళ్ళు నడిచి హోరేబ్ అనే దేవుని పర్వతాన్ని ఎక్కారు. అండ్ సౌలు భోజనం చేసి మరింత బలపడి మైటీ మినిస్ట్రీ. అండ్ మోసెస్ అతనికి చూపు తగ్గలేదట, కాళ్ళలో సత్తువ తగ్గలేదట. బలం 120 సంవత్సరాలైన బలం తగ్గలేదట. విశ్వసించండి, ఈ మధ్యాహ్న సమయంలో అందరినీ అధిక బలము చేత ప్రభువు నింపబోతున్నాడు. ఈ మధ్యాహ్న సమయం దయచేసి అందరూ లేచి నిలబడండి. అందరు స్తుతి ఆరాధన. తాను అభిషేకించిన వానికి అధిక బలం అనుగ్రహించబోతున్నారు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. హల్లెలూయా. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించునుగాక. మీలో ఏవైనా శరీర బలహీనతలుంటే ప్రార్థన చేస్తున్నా. చేల మండలాలు యేసు నామములో బలపరచబడునుగాక. మడిమ యేసు నామములో బలపరచబడునుగాక. యేసు నామములో మోకాళ్ళు బలపరచబడునుగాక. యేసు నామములో తొడలో కండరాలు బలపరచబడునుగాక. యేసు నామములో నడుములు బలపరచబడునుగాక. యేసు నామములో వెన్నెముకలో ఆయన వస్త్రపు చెంగులో ఉన్న శక్తి ప్రభావం ప్రసరించునుగాక. యేసు నామములో కిడ్నీలో రాళ్ళు కరిగిపోవునుగాక. యేసు నామములో లివర్ బలపరచబడునుగాక. యేసు నామములో గుండె చెదరని వారు బలపరచబడుదురుగాక. యేసు నామములో తలలో నరాలు సంధించబడునుగాక. యేసు నామములో నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఆయన కృప ఆవరించునుగాక. చెప్పండి బిగ్గరగా దేవుని స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. పొందుకో, పొందుకో, పొందుకో. విశ్వసించండి, 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 విశ్వసించండి. దేవుని మహిమ మిమ్మల్ని కమ్ముతా ఉంది. పరలోక ప్రసన్నత ఒక్కొక్కరిని కమ్ముతా ఉంది. దేవుని శక్తి ఒక్కొక్కరిని కమ్ముతా ఉంది. అదిగో ఆయన వస్త్రపు చెంగులో ఉన్న శక్తి. In the name of Jesus. పొందుకో, 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 పొందుకో. యేసు నామములో చీలమండలాలు బలపరచబడునుగాక. యేసు నామములో కళ్ళు బలపరచబడునుగాక. యేసు నామములో చెవిటి వాళ్ళు విందురుగాక. యేసు నామములో కుంటి వారు లేచి నడుచుదురుగాక. యేసు నామములో దయ్యపు శక్తులు విడుదల. యేసు నామములో బలహీన పరుస్తున్న ఆత్మ యేసు నామములో తొలగిపోవునుగాక. స్తుతించాలి, 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 స్తుతించాలి. లో రిబల బరకమ సైబల విష
అదుగో అదుగో, ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో దేవుని యొక్క బలం అభిషేకిస్తున్నారు. ఆయన అభిషేకం ద్వారా రెండంతల బలాన్ని పొందుకో, బలాభివృద్ధి పొందుకో, 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 పొందుకో. ఇప్పుడే 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 పొందుకో. నీ దేవుడైన యెహోవా నీకు బలము కలుగును ఆజ్ఞాపించి ఉన్నాడు. పొందుకో, 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 పొందుకో. నాట్యమాడుతూ గంతులు వేస్తూ, నాట్యమాడుతూ గంతులు వేస్తూ శిలమండలాలు బలపరచబడాలి. గంభీర స్వరముతో, ఉత్సాహ ధ్వనులతో, బిగ్గరగా 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 గంభీర స్వరముతో, గొప్ప శబ్దముతో, గొప్ప శబ్దంతో ప్రభువుని స్తుతించాలి. ఇంకా 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 శక్తి కొలది, శక్తి కొలది, శక్తి కొలది. Hallelujah, hallelujah, Lord. నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు, నానాటికి 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 బలాభివృద్ధి నొందొచ్చు. నీవు ఎంతగా ప్రభువుని స్తుతిస్తున్నావో అంతకు మించి రెట్టింపుగా ఏడంతలుగా దైవ కృప నిన్ను ఆవరించునుగాక. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనుగాక. కమ్ముకో, పరిశుద్ధాత్మను ఆవరించండి, ఆవరించండి. ప్రభు మనకు అనుగ్రహించిన పరలోకపు సందేశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి మాట ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో హృదయాల్లో పరిశుద్ధాత్ముడు స్థిరపరచులాగున స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వారు జలములలో బడి వెళ్ళుచు, బాకాలోయలో బడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేస్తారు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడనని వ్రాయబడినట్లుగా నా దేవుని ప్రియులారా, ఏ ఒక్కరు బలహీనులుగా మార్చబడకుండా నానాటికి బలాభివృద్ధిని పొందుకొని నిత్య రాజ్యానికి సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనలొక్కొక్కరిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మహిమ కలిగిన రాజ్యము రాకడకు సిద్ధపరుస్తున్న త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగల తండ్రి, ఈ ఉదయకాలమందు ప్రభువా మీరు అదృశ్య దేవుడుగా మీరు మా మధ్యలోనికి దిగివచ్చి ప్రభువా మీరు మా ఒక్కొక్కరితో నాతో మాతో మీరు తేటగా సూటిగా మాట్లాడిన ప్రతి మాట కొరకై ఈ స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా అనంత స్తోత్రార్హుడా, ఇశ్రాయేలు చేస్తుల మీద ఆశీనుడైన వాడా, ఎన్నిక లేని ఏ యోగ్యత లేని నన్ను మమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించి కల్వరి శిలువలో మీరు కార్చిన మీ ప్రశస్తమైన రక్తం ద్వారా మమ్మల్ని వెతికి రక్షించి తండ్రి ఆత్మ సంబంధంగాను శరీర సంబంధంగా ప్రభువా మీరు మాకు చాలా దేవుడిగా ఉండి మీ బాహువును చాపి మీ గుప్పులు వైపి మీరు మమ్మల్ని మీ లేఖనాల ద్వారా ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి జీవం గల మీ వాక్కుల కొరకై స్తోత్రం. మీ వాక్కుకు మమ్మల్ని బలపరిచేదిగా తండ్రి, బలహీనులైన వారిని ప్రభువా అయ్యా బలపరిచే మీ దివ్యమైన వాక్కుల కొరకై మిమ్మల్ని కృతజ్ఞతతో స్తుతిస్తున్నాం తండ్రి. ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నమ్మదగిన వాడా, మీ మాటలు వ్యర్థముగా తిరిగి రావు కనుక
జీవం గల మీ వాక్కులు బట్టి మీ స్తోత్రం నాయన. మీ వాక్కులు విని ఉన్న ఒక్కొక్కరి జీవితాల్లో అద్భుతం చేయండి, ఆశ్చర్యకార్యాలు చేయండి తండ్రి. ప్రభా మంచి నెల విత్తన విత్తన వల్ల నూరంతలుగా ఫలింపచేయండి. యేసురాజా మీ వాక్యంలో ఉన్న జీవాన్ని సమృద్ధిగా అనుభవించేటట్లు తండ్రి కృపను అనుగ్రహించండి నాయన. ఆత్మ నియమం ద్వారా తండ్రి శరీరంలో పోరాడే ప్రతి అంధకార శక్తిని జయించే శక్తిని కృపను దయచేయండి. పరిశుద్ధాత్మ బలముతో నింపండి నాయన. అయ్యా మా పితలు అయ్యా మీ బలము చేత నాయన వారు నానాటికి బలాభివృద్ధి నొందినట్లుగా తండ్రి మీరు మమ్మల్ని నానాటికి బలాభివృద్ధితో బలపరచగలిగిన దేవుడుగా ఉన్నందుకే మీ స్తోత్రం. ఈ సన్నిధిలో మమ్మల్ని సిగ్గుపరచక చేయి విడవక తండ్రి మీరు మాకు చాలా దేవుడిగా సమస్త విషయాల్లో తండ్రి మీరు మాకు ముందుగా నడుచుచు ప్రభా మా విశ్వాసాన్ని బలపరిచి మాకు ఆత్మకు శరీరానికి జీవానికి భక్తికి అవసరాలన్నీ మీరు తీరుస్తున్నందుకే మీ స్తోత్రం 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 స్తోత్రం. మేము సజీవులమై తండ్రి మిమ్మల్ని స్తుతించి కీర్తించి గణపరిచేట్లు ప్రభా మీరు మమ్మల్ని అయా క్షణం ప్రభు బలపరుస్తూ మీరు నడిపిస్తున్న మార్గాల కొరకు స్తోత్రం. మీరు మా పట్ల చూపిన దయా మీ వాత్సల్యం కొరకు స్తోత్రం స్తోత్రం. కూడి వచ్చిన మీ బిడ్డలందరూ బట్టి మీ స్తోత్రం తండ్రి. ఈ వాక్యాన్ని మరలా చదివి నెమరు వేసుకొని ఆత్మ సంబంధమైన బలాభివృద్ధి నొంది ఈ సన్నిధిలో కనబెట్టకు ప్రభు ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచండి, బలపరచండి. ఇంతవరకు వాక్యం చెప్పిన మీ దాసుని ఇంకనూ మీరు బలపరిచి ఇంకా నూతనమైన ప్రకటనలు అనుగ్రహించి ఈ మహిమార్థం ఇంకనూ బలంగా వాడుకోమని వేడుకుంటాం. మా ప్రాణాత్మ శరీరాలు మీ బలమైన హస్తంలో సమర్పించుకొచ్చును. కాచి కాపాడి పరిశుద్ధపరిచి ఏ విధం చేతనెన్నో మీరు మాలో ప్రారంభించిన మీ ఉన్నతమైన పని సంపూర్తిగా నెరవేర్చి మీ నిత్య రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచు. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, నా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం, సంతోషం సన్నిధిలో పాలు పొందిన ప్రతి బిడ్డకి సకల పరిశుద్ధులకి కృప సదాకాలము తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.